వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ల్యాండ్ కబ్జా వివాదం బెజవాడలో హాట్ టాపిక్ గా మారింది. పోలీసులకి ది మోస్ట్ వాంటెడ్ గా మారారు గౌతమ్ రెడ్డి. సుపారీ ఇచ్చి మర్డర్ చేయించడానికి ప్రయత్నించారనే ఆరోపణపై గౌతమ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటి వరకు గౌతమ్ రెడ్డి కోసం వెతకని చోటంటూ లేదని పోలీసులు చెబుతున్నారు. ప్రత్యేక బెటాలియన్ ని దింపి మరీ గౌతమ్ రెడ్డిని వెతికే పనిలో పడ్డారు పోలీసులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, ఓవర్ టు యు. గౌతమ్ రెడ్డి కేసు రోజుకు ఒక మలుపు తిరుగుతోందని చెప్పొచ్చు. పోలీసులు ఇప్పటికే ప్రత్యేక బలగాలను అయితే ఏర్పాటు చేసి గౌతమ్ రెడ్డిని వెతికే పనిలో పడ్డారు. అటువైపు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కానీ అటువైపు అతని అనుచరులు ఎవరైనా ఉన్నారా లేకపోతే అతని ఫోన్ని ట్రాక్ చేసే పనిలో అయితే పడ్డారు. ప్రత్యేక బెటాలియన్ అయితే కనుక ఇప్పటి వరకు గ్రూప్ వైజ్ అయితే వాళ్ళని డివైడ్ చేసి అన్ని చోట్ల వెతికించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అతను ఎవరితో అయినా కాంటాక్ట్లో ఉన్నాడా లేకపోతే ఏంటి, అసలు గౌతమ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అనే దానిపైన అయితే కనుక ఖచ్చితంగా విచారిస్తూ ఉన్నారు పోలీసులు. ఇటు అనేకమైన కేసులు అతని మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులు కానీ ఇటువైపు ఏదైతే ల్యాండ్ కబ్జా వివాదాలు కానీ అంతకుముందు గతంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఉమామహేశ్వరరావు శాస్త్రి కేసు నమోదు అతని మీద దాడి చేపించడం కానీ లేకపోతే సుపారీ 24 లక్షలు ఇవ్వడం కానీ ప్రతి ఒక్క దాని పట్ల కూడా అక్కడ ఏవైతే కీలకమైన ఆధారాలు ఉన్నాయో ఆధారాలను బట్టి కూడా పోలీసులు ఇప్పుడే కేసు నమోదు చేసి ఏవన్గా అయితే గౌతమ్ రెడ్డిని పెట్టిన పరిస్థితుల్లో అయితే కనుక ల్యాండ్ వివాదంలో 4 ఫ్లోర్లు కట్టిన బిల్డింగ్కి కూడా అంతకుముందు పర్మిషన్లు మున్సిపల్ అధికారుల నుంచి ఎలా వచ్చాయి, ఎక్కడ అవకతవకలు జరిగాయి, గత 5 సంవత్సరాలుగా అయితే అతను ఎవరెవరిని మేనేజ్ చేసుకుంటూ కూడా ఈ వివాదాన్ని అలా కప్పిపుచ్చుకుంటూ ముందుకు సాగారని చెప్పేసి దానిపైన కూడా విచారిస్తూ ఉన్నారు. అక్కడ ఎలక్ట్రిసిటీ పర్మిషన్లు కూడా ఎలా వచ్చాయి అనే దానిపైన కూడా అంటే వేరే డాక్యుమెంట్లు పెట్టి అక్కడ అతను వేరే పర్మిషన్లు తీసుకోవడానికి కూడా ఎలక్ట్రిసిటీ పర్మిషన్స్ తీసుకున్నారు అన్నట్టుగా కూడా పోలీసులు ఇప్పుడే దానికి నిర్ధారణ చేసి దాంట్లో కూడా కొన్ని కీలకమైన ఆధారాలు దొరికినట్టుగా కూడా పోలీసులు సమాచారం ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గౌతమ్ రెడ్డి కేసులు అన్నిటికీ గాను ఈసారి బెజవాడలో అయితే గౌతమ్ రెడ్డి వివాదం భూ కబ్జా వివాదం చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఈ వివాదంలో అయితే కనుక ఉమామహేశ్వరరావు శాస్త్రి పైన చంపించడానికి ఖచ్చితంగా 24 లక్షల సుపారీ కోసం ఇచ్చారని చెప్పి ఇప్పటికే జగ్గైపేటలో నుంచి 4 దుండగులను అయితే కనుక అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మిగిలిన వాళ్ళు కూడా వెతికే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అతని అడ్వకేట్గా ఉన్నారు, అందులో వైసీపీ యాక్టివిస్ట్ గా కూడా ఉన్నారు. కాబట్టి గౌతమ్ రెడ్డి పైన అయితే కనుక ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి ఇంకా మరింత దర్యాప్తు చేసి పోలీసులు అయితే అతని అతి వేగంగా అయితే కనుక పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రియా. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.